దేవుని యొక్క ప్రేమ చేత కృప చేత సువార్త 21వ సంవత్సరంలో కొనసాగుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు, యేసు ప్రభువు సువార్త ప్రకటించటానికి వచ్చారు ఈ లోకానికి. అలాగే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. సువార్త ప్రకటించటానికి సంతోషంగా ముందుకు రావాలి, ఏర్పాటు చేయటానికి సంతోషంగా ముందుకు రావాలి. దేవుని దగ్గర వాగ్దానం మర్చిపోకూడదు, ప్రమాదంలో పడతాం. ఈరోజు రిబ్కా రాజు వారి కుటుంబం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఈ సువార్త. వారు యేసు సేవా కేంద్రంలో వివాహం జరిపించుకున్నటువంటి వారు. మొత్తం మీద అలాగా నిలబడుతూ వచ్చారు. ప్రభువులో బలంగా ఉంటే గనక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడగలరు. మనం ప్రభువులో సరిగ్గా లేకుండా, నా మాటలు జాగ్రత్తగా గమనించండి, ప్రభువులో సరిగ్గా లేకుండా ప్రభు ఆశీర్వాదాలు మాకు వస్తున్నాయి అనుకునేవారు భ్రమలో ఉన్నారు. అవి హఠాత్తుగా అన్నీ ఆగిపోతాయి ఒక్కసారి. మరలా చెప్తాను, ప్రభువుతో ఆరాధనలో, వాక్యంలో, సువార్తలో కానీ మనం పాలి భాగస్తులు కాకుండా మాకు ఎలాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అనేవారు ఆశీర్వాదం కాదు, అది భ్రమ. ఎందుకంటే భ్రమపరచు ఆత్మ ఒకటి ఉంది ఇక్కడ. అది సేవకుల్ని, విశ్వాసంలో భ్రమపరుస్తుంది. మాకు అలా చేసేస్తున్నాడు, ఇలా చేసేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఒక్కసారిగా హఠాత్తుగా అన్నీ ఆగిపోతాయి. మీ జీవితంలో ఆశీర్వాదాలు, కుటుంబము ఎల్లకాలము దేవుడితో కలిసి ఉంటేనే అవి నిలబడతాయి. ఏదో నాటకీయంగా వచ్చి వెళ్ళినా కూడా నిలబడవు. కాబట్టి ఈ రిబ్కా గారిని కానీ, ఈ షాప్ రిబ్కా గారిని కానీ అందరినీ హెచ్చరిస్తున్నా, మీరందరూ ప్రభువులో నిలిచి ఉంటేనే శాశ్వత ఆశీర్వాదాలు. ఈ లోకంలో ఆశీర్వాదం ప్రాముఖ్యమైనది కాదు. మనం పరలోకం వెళ్ళాలని నరకం నుంచి తప్పించుకొని, ఇక్కడ ఉండే డబ్బు ప్రాముఖ్యమైనది కాదు, ఉద్యోగాలు, కుటుంబాలు ప్రాముఖ్యమైనవి కాదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని మనం దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించాలి. అలా ఉంటేనే మన జీవితాలు ఆశీర్వాదం కంటిన్యూగా ఉంటుంది, లేదా మధ్యలో ఆగిపోతుంది. అంతేకాదు, ఇంత గొప్ప రక్షణ మనం కోల్పోతాం, పరలోకాన్ని కోల్పోతాం. గుర్తుపెట్టుకోవాలి. రిబ్కా కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ సన్నిధిలో వారు నిలిచి ఆరాధనలో, వాక్యంలో, సువార్తలో భాగస్థులై, స్థిరుడై, కదలని వారై, అటు ఇటు కదిలింపబడని వారై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మనవులు మీరు అంగీకరించి వారి కుటుంబాన్ని దీవించాలని, వారికి ఉన్న ఇబ్బందులు, మరి నూతనంగా గృహం కట్టుకున్నారు, అన్ని కార్యాలు కూడా పూర్తి చేసి వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. యోసేపు గారి కుటుంబం కూడా మరి పూర్వం ఉండినట్లు బలంగా ప్రభువులో ఉండేలాగున సహాయం చేయండి. లోకంలో ఏదో చూసుకుని అటు ఇటు కదిలిపోయే జీవితంలో ఉండకూడదని, భ్రమలో ఉండకూడదని, స్థిరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
రెబెకా పిల్లలను కూడా దీవించి చక్కని కార్యాలు వారి జీవితంలో కూడా నెరవేర్చమని మీ సన్నిధి మాతో ఉంచి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో అది మా అందరితోటి మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయాళుడా జాలిగల దేవుడా ప్రార్థన అంగీకరించువాడా క్షమించువాడా కాపాడువాడా దయాళుడా కృపామయుడా క్షమించువాడా నడిపించువాడా భయపడకుమని తోడై ఉంటాను అంతము వరకు ఎన్నడు నేను నిన్ను విడువను వాగ్దానమిచ్చిన యేసుక్రీస్తు ఆరాధన ఆరాధన ఆశ్చర్యకరుడా సమాధానకర్త బలమైన దేవా నీతి సూర్యుడా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన నన్ను గన్నవాడా నన్ను కొన్నవాడా సిలువలో ఎంతో వెల చెల్లించి పాపిని కొన్నావు పరిశుద్ధుడా పాపము నుండి విడిపించావు ఆరాధన ఆరాధన పరలోకము నుండి నా కొరకై మానవ రూపములు దిగి వచ్చినావు
కొరకే శ్రమలు నిందలు నా కొరకే శ్రమలు నిందలు సహించినావు భరించినావు సహించినావు భరించినావు నన్ను విడిపించుటకే కదా నన్ను విడిపించుటకే కదా ఆరాధన 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 నా కొరకే కదా శ్రమలు నిందలు నా కొరకే కదా శ్రమలు నిందలు భరించినావు సహించినావు భరించినావు సహించినావు ఘోర మరణము నుండి ఘోర మరణము నుండి నన్ను విడిపించినావు నన్ను విడిపించినావు కూర్చోండి. మనం యేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందాం. యేసు ప్రభుతో సహవాసం చేయటానికి మనం యేసు ప్రభు పిల్లలు అని ఏ క్షణము మర్చిపోకూడదు. మనం లోకంతో కలిసిపోకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. ఈ ప్రత్యేకంగా ఉండకుండా చేయాలనే అపవాదు చూస్తాడు, లోకంతో కలిసిపోవాలని చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు లోకంతో కలిసిపోయావు వెంటనే ప్రభువుని కోల్పోతావు. మీకు చాలా ముఖ్యమైన విషయం తెలుసు. ఎన్ని కోట్లున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యం అనేది లేకపోతే అన్నీ వ్యర్థమే. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. అందుకే ప్రభు అన్నాడు, నా బల్లలో పాల్గొనేవారు అంటే నా శరీరము తిని నా రక్తం తాగేవారు పరిశుద్ధులుగా లేకపోతే, నాతో సహవాసం చేయకపోతే, ఒకవేళ నా శరీరం తిని నా రక్తం తాగితే పడిపోతారు అన్నాడు. అలా చాలామంది పడిపోయారు, కూలిపోయారు, చచ్చిపోయారు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రత్యేకంగా దేవుడితో సహవాసం చేయాలి. నీ డబ్బు ముఖ్యం కాదు, అది ఏది ఉండదు. వింటున్నారా? మొన్న చానాళ్ళ కిందట అమెరికాలో ఉండి తల్లిదండ్రులు తీసుకెళ్దామని సంతోషంగా వస్తున్న వ్యక్తి విమానంలో కాలిపోయాడు. భార్యాభర్తలు పిల్లలు ఒడిలో ఉండగానే హైదరాబాద్ నుంచి సంతోషంగా బెంగళూరు వెళుతున్న వారి మధ్యలో కాలిపోయారు. నీ జీవితం రక్షింపబడాలంటే, నువ్వు రోగము నుంచి, హఠాత్తు మరణం నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రభుతో సహవాసం చేయాలి. నీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మందిరమే, సువార్తే. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉంటాయి, పోతాయి. దేవుడు ఇప్పుడు ఉంటాడు. వీటిని చూసుకుని దేవుడిని వదిలిపెట్టకూడదు. నేను మీకు అందరికీ గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేశారో జాగ్రత్త కలిగి ఉంటారు. హెచ్చరికలు దేవుడు మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలనేది చెప్తాడు కనుక మందిరానికి సువార్తకు వస్తేనే ఆ విషయాలు తెలుస్తాయి. అప్పుడు మీరు మరణం నుండి, రోగం నుండి, లోకం నుండి తప్పించబడతారు. కాబట్టి దివారాత్రములు దేవుని వాక్య ధ్యానం చేయాలి. మన సంఘంలో ఆదివారం సంఘం కాదు ఇది, బుధవారం
శుక్రవారం, శనివారం, ఆదివారం, అలాగే ప్రతిరోజు సాయంత్రం ఇంటి దగ్గర వాక్య ధ్యానం జరుగుతుంది. కాబట్టి మనకెంతో వాక్యం అందుతుంది, ఎన్నో హెచ్చరికలు అందుతాయి. గైకొని వాడు ధన్యుడు. గైకొని మీరు జీవిస్తే కనుక 2 విషయాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సుఖముగా, సంతోషముగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండగలుగుతారు. ఇక్కడ తర్వాత మీ యాత్ర ముగించి శాశ్వతంగా దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. అంతేగాని ఇక్కడ అడావుళ్ళు, ఇక్కడ గొంతులు, ఇక్కడ డబ్బులు ఇవన్నీ నిలబడవు, అన్నీ వెళ్ళిపోతాయి, ఏమీ ఉండవు. ఈ లోకమే గతించిపోతుంది. మనం దేవుని పిల్లలం. దేవుడిచ్చిన ఆత్మ, దేవుడు తయారు చేసిన శరీరం, ఇది ఆయన నిలబెట్టకపోతే పడిపోతాం. పడిపోయిన తర్వాత ఏం చేసిన ప్రయోజనం లేదు. ఇంకా ఎవరు లేవనెత్తలేరు ఆయన తప్ప. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసు ప్రభు గురించి మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 29వ వచనం నుంచి 33 వరకు. యోహాను సువార్త స్తోత్రాలు. ఇప్పుడు బైబిల్ ఉండదండి నీ దగ్గర, చూడాలి కదా. బైబిల్ ఉండాలి, వాక్యం చూడాలి, అందరూ చూడాలి. ప్రతి ఒక్కరు. కాలేపు కంటే చదువు లేదు కనుక చూసినా చూడకపోయినా ఒకటే. చదువుకున్నవారైనా బైబిల్ సెల్ ఫోన్లో కానీ చూసుకోవాలి. నేను చెప్పినప్పుడు వాక్యం వైపే చూడాలి, వాక్యాన్ని చదవాలి. 16:29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు నీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. మాటల్లో మనకు కనిపించేది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు కాళ్ళు కళ్ళు ఇచ్చాడు, రోగులను నయం చేశాడు, రోజు భోజనం పెట్టాడు, ఎంతో ఆదరించాడు, కొన్ని వేల మందిని కూడా తిప్పుకున్నాడు. దేవుడు దేవుడు సిలువ టైంకి అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎవరు లేరు, ఎవరు లేరు. ఒకవేళ నీ దగ్గర ఎంత ధనమున్నా మంచం మీద పడితే ఎవరు ఉంటారు నీ దగ్గర? ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోద్దని చూస్తూ ఉంటారు. లోకంలో భయంకరమైన శ్రమలు కలుగుతాయి అంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభుకే శ్రమలు కలిగినప్పుడు నీకెందుకు కలగవు? ఈరోజు బాగానే ఉన్నావు, ఈరోజు బాగానే ఉన్నావు. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, అమ్మా మన ఇంటికి ఒక అబ్బాయిని తీసుకొస్తున్నాను, ఒక కాలు ఒక చెయ్యి పోయిందమ్మా యాక్సిడెంట్లో, ఆ అబ్బాయికి ఎవరు లేరు, నన్ను ఎంతో ఆదుకున్నాడు, చాలా మంచి అబ్బాయి, అమ్మ మనం చూద్దాం మా అబ్బాయిని అన్నాడు. నీకేదో చదువుకోరా అని చెప్తే ఎవరిని కుంటుండి చేయలేనుండి కాలు లేనుండి తీసుకొస్తావు ఇంటికి? కుదరదు. అది కదమ్మా, అస్సలు మాట్లాడు, ఇలాంటి పనులు నేనేం చేయను అంది. అన్న తర్వాత మన్నాడు పొద్దున్నకి ఇంటికి కారు వచ్చి ఆగింది. కారులో శవం వచ్చింది. ఆ శవం వాళ్ళ అబ్బాయిది. కాలు చేయలేదు ఆ అబ్బాయికి. బోరుని ఏడుస్తుంది వాళ్ళమ్మ. ఒక ఉత్తరం రాశాడు, కాలు చేయపోయింది నాకేనమ్మా, అసలు నువ్వేమంటావు అని ఫోన్ చేశాను వేరే అబ్బాయి అని. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే,
కాలు చేయపోయిన వ్యక్తిని అమ్మ నాన్న కూడా చూడరని అర్థమైంది. అందుకు నేను చనిపోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ రోజున కాళ్ళు చేతులు బాగున్నాయి, గొంతులెత్త తిరుగుతున్నారు. దేవుడిని వదిలిపెట్టి, దేవుడి సమయాన్ని వదిలిపెట్టి, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి, దేవుని సంఘాన్ని వదిలిపెట్టి రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలుసా? నీకు తెలియదు. బైబిల్లో యేసుప్రభు అన్నాడు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కనుక ఈరోజు నాతో ఉండు. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టు తిరక్కు, పిచ్చి తిరుగుడు తిరక్కు, నాతోటుండు. నేనే శ్రమలు పడ్డాను, నీకు శ్రమలు రాకుండా ఉంటాయా? ఎందుకు బైబిల్ చెప్తాను? ఈ లోకంలో నీకు చాలా శ్రమలు కలుగుతాయి, కానీ నేను శ్రమలను జయించాను కనుక నేను నీతో ఉంటే శ్రమల నుండి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. దేవుడు నీతో లేకుండా నువ్వు ఏం జయిస్తావు? నువ్వు బయలుదేరిన ప్రయాణంలో ఉదయం సాయంత్రం ఇంటికి రావాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుని కృప కావాలి. నువ్వు టాకాలు పెట్టాలన్నా, వెల్డింగ్ చేయాలన్నా దేవుడు ఉండాలి నీతోటి. నువ్వు దేవుడిని వదిలిపెట్టి ఏదో చేస్తున్నాను అనుకుంటున్నావు. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. దేవుడు సమయం దేవుడికి, దేవుడితో సహవాసం. ఈరోజు ఉదయం మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయితో పొద్దున్నుంచి మాట్లాడుతున్నాను. సహవాసం. యేసుప్రభు అన్నాడు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు ఒక ఆయన. యేసుప్రభువా నేను ఏం చేయాలి అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. నా కూడా రా, నాకు ఖాళీ లేదు, నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు చాలా గొడవలు ఉన్నాయి అన్నాడు ఒక ఆయన. రాత్రికి పొద్దున్నే చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాకు అన్నాడు. ఈ రాత్రి నీకు టైం అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రితో నీ సమయం అయిపోయింది. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? పొద్దున్న అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూడా ప్రాణం లేకుండా మన ఎదురుగుండానే ఉంది అది. పెట్టి కానీ లేదా కట్టుకుని కానీ ఏదో విధంగా పట్టుకెళ్ళి కొంతమంది కాలుతారు, కొంతమంది పూడుతారు. సచ్చినోడికి ఏం తెలుసు కాలుతాడు పూడుతాడు? కాబట్టి ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే శిష్యులు పొగుడుతున్నారు, ఆయన పొగుడుతున్నారు. వింటున్నారా? గూఢార్థముగా చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు. ఎవడును నీకు ప్రశ్న వేయనగత్యం లేదు. ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితువని దీనివల్ల నమ్ముచున్నాము. పెళ్లిలో వాగ్దానం, మొగుడు పెడంతో రోగమందును, లేమియందును, కలిమియందును, ఎలాంటి పరిస్థితి అందును నీ చేయి విడివను అంటాడు. చేయి పట్టుకుని పెళ్ళాన్ని, ఇది మొగుడిని చెయ్యట్టుకుని. లేమియందును, రోగమందును, కలిమియందును నేను విడవనంటది. దొంగ నాటకాలు కదా. దీంట్లో ఏది లేకపోయినా వదిలేసిపోతుంది, దీంట్లో ఏది లేకపోయినా వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగే ప్రభు దగ్గర చెప్తున్నా, ఆహా ప్రభువా నువ్వెంత గొప్పవాడువో మేము ఎరుగుతాం, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసావో మేము ఎరుగుతాం, మా జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేసావో, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నీకు అసాధ్యమైంది లేదు, నువ్వు గొప్ప దేవుడివి. ఇవన్నీ ఏంటి? పొగడ్తలు, స్తుతులు, పాటలు ఏంటిది? గొప్ప దేవుడవని అంటే ఆయన సంతోషపడిపోయి, ఆహా నా తల్లి ఏం పాడితీవి అంటాడా ఏంటి? ఆయన పాటలు ఎరగడేంటి? మనందరికంటే చాలా బాగా పాడాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కానీ కింద ఉన్నాడు, పైన లేడు. అర్థమైందా? పాటలు, రాగాలు, స్వరాలు కాదు. ఆ పాట
గుండె లోతుల్లో నుంచి రావాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన గుండె లోతుల్లోంచి రావాలి. ఆ మాట గుండె లోతుల్లోంచి రావాలి. దేవుడికి నీ హృదయం చాలా ముఖ్యం. నీ హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు. కాబట్టి వీళ్ళ హృదయం గమనించేశాడు దేవుడు. వింటున్నారా? వీళ్ళ పొగడ్తలన్నీ గమనించేశాడు. వీళ్ళ స్తుతులన్నీ గమనించేశాడు. రోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ కొరకు ప్రాణం ఎత్తాను. దేవుడు అన్నాడు పాస్టర్ గారితో, ప్రాణం ఇవ్వద్దు కానీ దొంగ నాటకాలు మానేసి యథార్థంగా జీవించు అన్నాడు. దేవుని స్తోత్రం. తెలియదా దేవుడికి? తెలియదా దేవుడికి? చూడండి కాడి నుంచి. అదేంటో ఎందుకు చెప్తుందో తెలదు, చెప్పేస్తుంది, మళ్ళీ కనపడతాం. ఎందుకలాగా? నీ మాట ఎలా ఉండాలి? అవును కాదు. గుంటూరు రెప్పికతోటి ఈ రెప్పిక అంటుంది, మైండ్ మా షెట్లు పెట్టే సువార్త నా పని అయిపోద్ది అనే ఉంటుంది. ఇప్పటికి అయిపోయి ఉంటుంది ఆ డిస్కషన్. గుంటూరు రెప్పిక పెట్టకపోతే దొరకవా నాకు నువ్వు? ఏదో రోజుని ఖచ్చితంగా దొరుకుతావు. చాలాసార్లు యోసేపు ఒంటరిగా వస్తాడు ఆరాధనకి, పాపం తప్పదన్నట్టు. కాబట్టి మాట జాగ్రత్త, వాగ్దానం జాగ్రత్త, నీ వాగ్దానం జాగ్రత్త. కాలేపు చెప్పినప్పుడు రెప్కా గారు అక్కడండి సువార్త అన్నప్పుడు నేను అది చెప్పిన, రెప్కా సువార్త పెట్టించుకుంటుందా? బాబోయ్ అంకుల్ గారు ఏదో ఒకటి అంటారు అనలేదా అనే ఉంటుంది. నీకు తెలుసా, ప్రేమించేవాడు దెబ్బలు కొడతాడు, పగవాడు ముద్దులు పెడతాడు. మీకు ముద్దులు కావాలంటే బోర్డు పాస్టర్లు ఉన్నారు, మీరు వద్దన్న పెట్టేస్తారు. తర్వాత ఎలా కింద నుంచి చెయ్యలే పెడతారు, దాంట్లో ఏదైనా పడేస్తే పోతారు. ఈ సేవకుడు అలాంటి వాడు కాదు. దేవుని స్తోత్రం. ఈ సేవకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను కనుక ఎప్పుడైనా మీ దగ్గరికి రాగలుగుతాను. నేను మీతో విరోధాలు పెట్టుకోను, నేను ఎవరిని ఏమో అన్నాను, నేను ఎవరికి తీర్పు తీర్చును. అందుకే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, ఎక్కడికైనా రాగలుగుతాను. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాతో మాట్లాడకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను నవ్వగలుగుతాను. ఎందుకంటే వాళ్ళ మీద నా హృదయంలో ఏ విధమైన ద్వేషం ఉండదు. దేవుని స్తోత్రం. అందుకే హాయిగా ఉండగలుగుతాను. మీరు ఇబ్బంది పడాలేమో కానీ నేను ఇబ్బంది పడను. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. యేసు వారిని చూచి, ఆహా అలాగా, అబ్బా మీరు ఇప్పుడు నన్ను నమ్ముతున్నారా? అర్థమైందా మీకు ఆయన మాట అర్థమైందా? మీలో ప్రతివాడును ఎవడి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనందరి బతికంతే, ప్రభువునే విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనల్ని. 4350 మందికి కోట్ల రూపాయలు నేను పంచిపెడితే 97 మే 14 సాయంత్రం ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. 4350 మంది వెళ్ళిపోయారు, ఒక్కడూ లేడు. నేను, నా భార్య, నా పిల్లలు, ఇదిగో ఈ పవిత్ర, మొత్తం పోయారు. పవిత్ర కూడా ప్రయాణం చేయటం తెలియదు, లేకపోతే రైలు కూర్చోసినేమో నాకు తెలియదు. కానీ మొత్తం ఖాళీ, ఎవరు లేరు ఇంట్లో. అంతకుముందు అయ్యబాబాయ్ గారు, ఎండి గారు, సార్ వస్తున్నారు. నా డ్రైవర్ వచ్చాడు, నాకు ఆనందం అయిపోయింది. ఎవరు నువ్వు వచ్చావంటే, అబ్బాయి తాళం చేతులు ఇచ్చిపోదామని వచ్చాను, అడుగుపోయాడు కదా. నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. నీ
నీ ధనము నీ బలము నీ చావుని ఆపలేవు. తప్పకుండా ఒకనాడు మట్టిలోనే కలుస్తావు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? ఇహలోక ఆశలెందుకు? పైనున్న వాటిని వెదకు. నిన్న నీది అనుకున్నది రేపు కాకపోయేదే, నేడు నీకు ముందున్నది రేపు కాదరాకపోయేదే. క్షణికమైన వాటి కొరకు ప్రాకులాట నీకెందుకు? అక్షయ దైవరాజ్యమే నిరచును తుది వరకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? చాలా మంది మన కళ్ళ ఎదురుగుండా వెళ్ళిపోయారు కదా. యోసేపు గారు రోజు చూస్తారు. కళ్ళ ఎదురుగుండా ఎంతోమంది వెళ్ళిపోయారు కదా, ఖాయం కదా, వెళ్ళిపోయారు కదా. భూమి ఆకాశం వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయినాయా? ఆకాశం ఉందా? నక్షత్రాలు సూర్యచంద్రాదులు భూమి ఉన్నాయా? మనుషులు చెప్పండి, మనుషులు వెళ్ళిపోయారా? గొప్ప గొప్ప వారు వెళ్ళిపోయారా? ఏరభద్రపాడు నుంచి తణుకు దాకా ఉంది షుగర్ ఫ్యాక్టరీ. ఆయన ఉన్నాడా? లేడు కదా. మందంతా ఎంతో 150 గజాలేమో ఇది. ఎన్ని ఎకరాలు ఉందో ఆయనకి, ఎన్ని కోట్ల ఆస్తి ఉందో. వెళ్ళిపోయాడా? రామయ్య గారు వెళ్ళిపోయారా? వెంకటరత్నం గారు వెళ్ళిపోయారా? అమ్మ రెబకా వెళ్ళిపోయారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళిపోయినాయి? ఏం ఉండిపోయినాయి? ఆకాశం భూమి ఉందా? అది వెళ్ళిపోయిందా? ఇప్పుడు తెలుసుకో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది, నిన్ను నడిపించేది భూమి ఆకాశం చేసిన దేవుడు. హల్లెలూయా. భూమి ఆకాశానికంటే గొప్పవాడైన దేవుడు నీకు ఈ రక్షణ ఇచ్చాడు. నువ్వు ఈ పాపాన్ని చూసుకుని ఈ మోజులో పడిపోయి డబ్బులు లక్షలంట, వేలంట, కోట్లంట ఇవన్నీ నా చిన్నప్పుడు చూసేసాను. అవన్నీ వదిలిపెట్టరా నా కూడా అన్నాడు దేవుడు. అర్థమైంది మీకు? అధికారాలు, ఆనందాలు, సినిమా రంగాలు, రాజకీయ రంగాలు, పారిశ్రామిక రంగాలు 40 సంవత్సరాలకు మొత్తం ఖాళీ. అన్నీ చూసేసాను నేను, అన్నీ చూసేసాను. రోజు బాలకృష్ణ నేను హాలిడే ఇన్ హోటల్లో ఉన్నాం. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల బయట జనం వచ్చారు. బాలకృష్ణ గారికి జై 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 అని కేకలేస్తున్నారు. బాలకృష్ణతో అన్నాను, నీ బ్యాచ్ వచ్చారని. వాళ్ళకి పనే ఉందా అన్నాడు. ఇదే మాట అతను అన్నది. వాళ్ళకి పనే ఉంది అన్నాడు. ఎల్లోసారి కనపడు అన్నాను. మీరు కూడా రండి అని చేయట్టుకుని లాక్కెళ్ళాడు. బయటికి వెళ్ళాక పెద్ద పెద్ద అంటలు చేశారు, ఆడావిడ చేశారు. ఎందుకు చెప్తున్నానో తెలుసు ఈ మాట? వాళ్ళందరూ నా చేతి పట్టేసుకుని, గట్టిగా పట్టేసుకుని, మీరండి మా బాలకృష్ణ గారి దగ్గర ఉన్నారు, మీరు మా బాలకృష్ణ గారి దగ్గర. అదేంటో నాకు అర్థం అవ్వలేదు. బాలకృష్ణ దగ్గర ఉంటే ఏముందో. ఎంత పిచ్చిలో ఉన్నారు జనాలు చూసారా? ఎంత ప్రభలో ఉన్నారు చూసారా? అంటే నేను 35 ఏళ్ల వయసులోనే నేను అతను చేయబట్టు కూర్చున్నాం, నాగేశ్వరరావుతో పాటు అందరితో పాటు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సినిమా రంగంలో చూశాను, పారిశ్రామిక రంగంలో చూశాను. చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకునేవాళ్ళం తెల్లారి గంటలు 1:30కి. వింటున్నారా? అన్ని రంగాలు చూశాను. అన్నీ చూసి దేవాది దేవుణ్ణి తెలుసుకున్నాను. హల్లెలూయా.
వాళ్ళని నేను ఏం అంటలేదు, కానీ అందరికంటే గొప్పవాడైన యేసు నాకు దొరికాడు. మీరేమో వాళ్ళ కోసం పరిగెడుతున్నారు, యేసుని నమ్ముకుని. యేసుని నమ్ముకుని ఆ డబ్బుల కోసం, ఆ గొప్పల కోసం, అయ్య బాబు ఆయన ఎవరో వస్తున్నారు, ఈయన ఎవరో వస్తున్నారు, ఇలాగా మీరు ఆ భూమి ఆకాశాలు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి భ్రమలో పడి బతుకుతున్నారు క్రైస్తవులు. చాలామంది క్రైస్తవులు భ్రమలో ఉన్నారు. వ్యాపారాలని, ఉద్యోగాలని, డబ్బులని, లోకమని కొట్టేసుకుంటున్నారు. ప్రభువులో స్థిరంగా లేరు. కుటుంబాల కోసం, పిల్లల కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు, అప్పులు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేయవలసి వస్తుంది, ఎన్నో నాటకాలు ఆడవలసి వస్తుంది. వీటన్నిటి నుంచి విడుదల చేయటానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ నన్ను అటువైపు చూడకుండా తీసుకొచ్చాడు. నువ్వు మళ్ళీ వెనక్కి చూడకు అని నన్ను తీసుకొచ్చాడు. మిమ్మల్ని కూడా అలా వెనక్కి చూడకు అని చెప్పడానికి నేను సువార్త ప్రకటిస్తున్నాను. నువ్వు ఎవరితో ఉన్నావంటే అంతలో కనబడే, అంతలో మాయమయ్యే ఆయనతో కాదు, ఎప్పుడు ఉండే దేవుడితో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమాధానం, సంతోషం, అక్కడ నిత్య జీవం. ఒక ఆయన అంటాడు, కొంతసేపు నా దగ్గర కూర్చో, నీకు రోజు 1000 రూపాయలు ఇస్తాను అంటాడు. నా చెయ్యి పట్టుకో, నా కాలు నొక్కు, నా తల నొక్కు అంటాడు. వింటున్నారా? నువ్వు 1000 రూపాయల కోసం, 2000 కోసం ఇలాంటి పనులు చేసావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? పాతాళానికి. అతడు పాపపు ఆలోచనతో నేను దగ్గరికి రమ్మంటున్నాడు, నీ మీద ప్రేమతో కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ప్రభువు నేత్రాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తున్నావో నేను చూస్తున్నాను. నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావో చూస్తున్నాను. నువ్వు ఏ ధనాపేక్షతో అలాంటి తప్పుడు పనులు చేస్తున్నావో దాన్ని నువ్వు వదిలిపెట్టి ఆ శ్మశానంలోకి వెళ్ళాలి, తర్వాత నరకానికి వెళ్ళాలి. వింటున్నావా? నరకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. కొంతసేపు అతన్ని సంతోషపెడతామని నువ్వు ఏదేదో చేస్తున్నావు, డబ్బుల కోసం ప్రమాదంలో పడతావని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ప్రభు సమస్తాన్ని చూపిస్తాడు, సమస్తాన్ని చూపిస్తాడు ప్రభు. మీరు ప్రేమించవలసింది ఎవరిని? 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 రెప్కా గారు చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? ఎవరిని? ఘోర నరకం నుంచి, ఘోర పాపం నుంచి, ఘోర పాతాళం నుంచి, అపవాది నుంచి, నరకం నుంచి తప్పించి రక్షించి పరలోకానికి తీసుకెళ్తున్న క్రీస్తు యేసును మాత్రమే ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు ఉదయం చెప్పాను, నేను పొద్దున్న వాక్యంలో చెప్పాను, యేసు ప్రభు గురించి మీకు ఎందుకు తెలియదంటే ఆయన ప్రేమ విలువ మీకు తెలియదు, ఆయనలాగా ప్రేమించడం మీకు తెలియదు. అర్థమవుతుంది మీకు అందరికీ? దేవుడిని ప్రేమించాలి, సాటి మనిషిని ప్రేమించాలి. అబ్రహాం గారు వింటున్నారా? అటు ఇటు చూస్తున్నారా? రోడ్డు వంక నేను ఎక్కడ కనపడ్డా? నేను మరి నీ మీద లైట్ పడింది, కనపడ్డావు కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, సాటి మనిషిని ప్రేమించాలి. దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అదే నీకు ఉరి, అదే నీకు ఉరి. అర్థమైందా? అర్థమవుతుందా? ఆ డబ్బుల కోసం పాపం చేస్తున్నాను అంటున్నావా? అదే డబ్బు నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళానికి, నరకానికి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అనుకుంటారు మేము చేసేది ఎవరికి చెప్పాలి, తెలియదు.
ఎందుకు నవ్వుతుందో తెలుసా? ఆర్ఆర్కమూర్తి గారు చెప్పారు, ఎంత బాగా చెప్పాడు ఆయన. మోషేట ఆ ఐగుప్తీయుణ్ణి చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఇసుకలో పాతి పెట్టేసిన తర్వాత అటు ఇటు చూసి వెళ్ళిపోయాడు. ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు. ఈడేంటి పిచ్చి మోషే, ఈడేం పిచ్చి మోషే కదా, ఎడం పక్క కుడి పక్క వెనక్కి ముందుకు చూసాడేంటి కాలేపులాగా. ఎక్కడికి చూడాలి మోషే? ఎక్కడ చూడాలి రేపుగా? పైకి చూడాలి. ఇంత నేత్రాలతో మోషే చేసిన పని అంతా చూశాడు కదా దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడి నుంచి ఎలా తప్పించుకుంటాను? ఎక్కడో గదిలో, అయ్యి బాబు ఎక్కడో లోపల గదిలో నేను చేసింది ఎలా తెలిసింది అంటే, గదిలో దేవుడు కనపడతాయేంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి చూస్తాడంట దేవుడు? ఆకాశ మహాకాశం నుంచి పాతాళానికి చూస్తాడంట. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికైనా పిచ్చి పనులు మానే, ఆ పిచ్చి పనులు గట్టిపెట్టు. ఏదో నేను కొంచెం నవ్వాననుకోండి, నన్ను బాగా చూస్తాడు. కోల్పోతున్నావు, అక్కడ కోల్పోతున్నావు పరలోకం. పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకో. చూసినోడు అన్నాను పెచ్చదాను అనుకుంటారు. జాగ్రత్తగా ఉండు, కంట్రోల్గా ఉండు, నిబద్ధతగా ఉండు, గంభీరంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. హల్లెలూయా. నిన్ను ఎవరు తక్కువ అంచనా వేయనివ్వకు. నిన్ను ఎవరిని తక్కువ చేసి మాట్లాడినవ్వకు. ఆ అమ్మాయ అగ్ని, ఆ అబ్బాయ అగ్ని, ఆ పాస్టర్ గారా అగ్ని, ఆ విశ్వాసుల అగ్ని. అగ్ని. దేవుని స్తోత్రం. ముట్టుకుంటే కాలుతారు, ముట్టుకుంటే కాలిపోతాం. చెప్పండి. మమ్మల్ని ముట్టుకుంటే కాలిపోతారు. చెప్పండి అందరూ. ఉన్నారు అలాగా అందరూ? లేరా? అర్థమైందా? నేను వారి మధ్యలో నివసించి మహిమకు కారకుడిగా ఉందును, చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. యోసేపు గారిని అడుగుదాం. యేసు ప్రభు మనకేమిచ్చాడు సార్? అగ్ని, పరిశుద్ధాత్మ. తెలుసా మీకు? మర్చిపోయారా? పరిశుద్ధాత్మ అగ్ని ఎక్కడుంది? ఎక్కడ? హెప్సిబా గారు ఎక్కడ? లోపల 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 అగ్ని పరిశుద్ధాత్మ ఉండగా ఏ అమ్మాయి మీదో తప్పుడుగా చేతులు వేసావు అనుకో, వినపడుతుందా? నిన్ను కాల్చేస్తుంది. ఒకవేళ నీ మీద ఎవరైనా చేసినోడు కాల్చేస్తుంది. అర్థమైంది మీకు? ఈ రాయి ఎవరి మీద పడునో, ఈ రాయి ఎవరి మీద పడునో, నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి, నిషేధించిన రాయి సియోనులోన పునాది రాయి, సియోనులోన పునాది రాయి స్థాపించినాడు యెహోవా దేవుడు, స్థాపించినాడు యెహోవా దేవుడు. విశ్వసించువారు కలవరపడరు, విశ్వసించువారు కలవరపడరు, నిషేధించిన రాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నీలో నాలో ఉన్నాడు. జాగ్రత్త. నువ్వు అబద్ధం ఆడుతుంటే తట్టుకోలేడు, నువ్వు పాపం చేస్తుంటే తట్టుకోలేడు, నువ్వు మోసం చేస్తుంటే తట్టుకోలేడు,
నువ్వు తప్పుడు పనులు చేస్తే తట్టుకోలేడు, నువ్వు తప్పుగా చూస్తే తట్టుకోలేడు. కానీ నువ్వు అలాగే ప్రవర్తిస్తే కనుక నువ్వు కాలిపోతావు. ఒకవేళ ఇక్కడ కాలకపోయినా లాస్ట్లో అగ్నిగుండంలో పడేసి కాలుస్తాడు. మీరందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని సంతోషింపచేయలేరు. హల్లెలూయా. మనలను ఎలా ఉండాలని పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. కాబట్టి ఇక్కడ చూసారా, మీలో ప్రతివాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చెప్పండి అందరూ. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటికి వెళ్ళి. అందుకే యేసు ప్రభు మీ ఆవిడ నువ్వు మీ పిల్లలు కలిసి ప్రార్థన చేయమని చెప్పలా. లోపల పోయి తలుపేసుకుని ఒంటరిగా తర్వాత కుటుంబ ప్రార్థన చెయ్యి. కానీ ఒకసారి ఒంటరిగా ఒక్కడవే వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. నువ్వు లోపలికి పోయి ఒంటరిగా ప్రార్థన చెయ్యి అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడు కూడా కొండకెళ్ళిపోయి ఒంటరిగా చెప్పాలి. మీరేం అలవాటు చేసుకోవాలంటే, నాకు మా ఆయన ఉన్నాడు, ఇది ఆయన ఉన్నాడు అంటాం కూడా రాదు. మాకు ఆయన ఉన్నాడు, మాకు ఆవిడ ఉంది, ఇవన్నీ వదిలేసి నీ మొగుడు లేడు, కూతురు లేదు, పెళ్ళం లేదు, ఎవ్వరూ లేరు, నాకు ఎవ్వరూ లేరు అని గదిలోనికి పోయి ఒంటరిగా దేవుడికి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు దాని అర్థం. మీరందరూ వెళ్ళిపోతారు కానీ తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? చెప్పండి. ఇప్పుడు నేను ముగించే ముందు గొప్ప మాట చెప్తాను. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరందరూ వెళ్ళిపోయినా కూడా నాతో ఎవరుంటారు? చెప్పాలి. దేవుడు ఉంటాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ వాక్యం వింటే మీకు అయిపోయిందనమాట సువార్త. దేవుడు యేసు ప్రభుని ఎందుకు వదలడు? చెప్పాలి. రెప్పగా గారు చెప్పాలి. ఇప్పుడు అందరూ వదిలేసినా చెప్పమ్మా రెప్పగా, అందరూ వదిలేసినా యేసు ప్రభుని దేవుడు ఎందుకు వదలడు? చెప్పాలి. దాంట్లోనే నీ జీవితం ఉంది. తెలీదా? చెప్పాలి. ఎవరు చెప్తారు? చేయి చూపించండి. అందరూ వదిలేసినా యేసు ప్రభుని దేవుడు ఎందుకు వదలడు? ఎవరు చెప్తారు? చెప్పండి. మీరు కరెక్ట్గా చెప్పలేరు, నేను చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువు దేవుడికి ఇష్టమైనట్టుగానే జీవిస్తాడు తప్ప కూడా ఉన్నవాడికి ఇష్టమైనట్టు జీవించడు కనుక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన దగ్గర ఎవరు ఆటలు సాగు. యేసు ప్రభువు చెప్పాలి, దేవుడికి ఇష్టమైనట్టే జీవిస్తాడు కనుక యేసు ప్రభుని అందరూ వదిలేసినా ఎవరు వదలరు? సువార్త అయిపోయింది ఈరోజు సువార్త మీకు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అందరూ వదిలేసినా మీరు నేను యేసు ప్రభుకి ఇష్టమైనట్టు జీవిస్తే ఎవరు వదలరు మనల్ని? గట్టిగా చెప్పండి. మొగుడు వదిలేసిన, ఆస్తులన్నీ పోయిన, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీకు ఇల్లు ఏదియో లేదు అసాధ్యము, నీ
నాకేదియో కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈరోజు ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. 2007 మే 12 పెనుమంచెల సువార్తకు బయలుదేరుతున్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర అర్జెంటుగా ఎవడో వచ్చి బండితో కొట్టేసాడు, నన్ను కింద పడేసాడు. నా జీవితంలో అసలు ఇప్పుడు యాక్సిడెంట్ జరగదు, నేను అదే ఫస్ట్ లాస్ట్, ఎప్పుడు జరగలేదు నాకు. కొట్టేశాడు, పడిపోయాను. ఈ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఎముక ఇరిగింది. సరే కట్టేశారు, ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన కృష్ణారెడ్డి గారు అన్నారు, ఒకవేళ తేడా వస్తే వాంతులు అవ్వచ్చు, తల తిరగవచ్చు, ఒకవేళ ఏదన్నా మాటలు ప్రలాపనికంత రావచ్చు, జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సరే నాకేమీ లేదు, బాగానే ఉందన్నాను. మేడ మీద బాగా వేసవకాలం చల్లగా ఉంటుందని మేడ మీద పడుకున్నాం. నేను పైన మడత మంచం మీద పడుకున్నాను, కింద నా భార్య చాప మీద పడుకుంది. ఇంకెవరు లేరు, మేము ఇద్దరం ఉన్నాం. పడుకున్నాక నా భార్య అప్పుడప్పుడు లేచి వాంతి ఇలా కొంత హాయికరంగా ఉందా ఇవన్నీ అడుగుతుంది. ఏమీ లేదు, నువ్వు పడుకో అన్నా. పడుకో అన్నాక బాగా నిద్ర పెట్టేసిన తర్వాత తెల్లారుజామున నా మీద ఎవరో ఇలాగా అన్నట్టు అనిపించింది. ఉలిక్కిపడి లేచాను. అప్పుడు నా భార్యని అడిగాను, నువ్వు మళ్ళీ చెయ్యేసి చూసావా అన్న. నేను అసలు లేగలేదు, నిద్ర పట్టేసింది. చాలా టైం వరకు మెలకుగా ఉన్నప్పుడు నిద్ర పట్టేసింది. 3:30, 4 అవుతుంది. ఎవరో ఇలాగ అన్నారు అన్నాను. సరే మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ కొంతసేపటికి నిద్రలో నేనే కుమారుడా దేవుని స్తోత్రం, అంతే అయిపోయింది. అది పోయింది. ఇప్పుడు ఎక్కడ ఇరిగిందో కూడా తెలుసు నాకు. వెళ్ళిపోయింది. మన నుంచి పరుగు సువార్తకు మళ్ళీ. మా సొంత వాళ్ళు అందరూ చెయ్యిరిగిందంటే చూస్తాను కొత్త, నేను ఎక్కడ ఉన్నానో వెళ్ళిపోయిన పడి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా రేపుకా గారు? ఎవరు ఉండాలి నీ పక్కనే? యోసేపు గారా? యోసేపు గారా? ఏసై గారా? గప్పుని చెప్పాలి, టైం లేదు. ఏసై గారా? యోసేపు గారా? నోరు తెరవేంటి? గట్టిగా చెప్పి, ఏమనుకోలే యోసేపు చెప్పే ఉంటుంది. రేపు కథ నన్ను పట్టుకుంటాడు ఈయన సువార్తలో. నేను ఆరాధనలో నుంచోలేదే ఏమ్మా, కళ్ళు అవుతున్నాయా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈయన ఎక్కడ దొరికాడు? ఓకే, చూసారండి. ఇప్పుడు నేను ముగించేస్తున్నాను. నేనెప్పుడు నా తండ్రికి ఇష్టమైనది చేయుదును గనక నా తండ్రి నన్ను విడువడు. హల్లెలూయా చెప్పండి. మీరు ఈ మాట చెప్పండి, అందరం నోటితో చెప్పండి. నేను నా ప్రభువుకి, నా యేసుకి ఇష్టమైనదే ఎప్పుడు చేయుదును గనక యేసు నన్ను విడువడు. ఇంతకీ యేసు కావాలవుద్దా? మీకు కావాలవుద్దా? హల్లెలూయా. అర్థమైందా? ఆయన తప్ప ఎవరు ఉండరు మన దగ్గర. ఓకే, అయిపోయిందా? కాబట్టి యేసు ప్రభువుని సిలువేసేసారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. యోహానుకి వాళ్ళ అమ్మనప్ప చెప్పాడు, అంతా అయిపోయింది. చనిపోయాడు కదా. చనిపోయిన యేసు దేవుడు ఉన్నాడా లేడా? అసలు మీకు వాక్యాలే తెలవా? ఆత్మను ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఆత్మను ఎవరికి అప్పచెప్పాడు? దేవుడికి. దేవుడు ఆత్మను పట్టుకోలేదా? మళ్ళీ ఇప్పుడు పట్టుకొచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున లేకు నాయన అన్నాడు. దేవుని స్తోత్రం. చేశాడా? ఇప్పుడు చెప్పండి, యోసేపు గారు చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఒక చనిపోయిన వ్యక్తిని బతికించే శక్తి సృష్టికర్తకు తప్ప ఎవరికి ఉంటుంది? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి.
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బతికిచ్చాడు యేసుని? చెప్పాలి. యేసుని మళ్ళీ ఎందుకు బతికిచ్చాడు దేవుడు? దేవుడికి ఇష్టం లేని పని యేసు జీవితంలో చెయ్యలేదు కనుక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం అందరం చనిపోయి తిరిగి బతుకుతామా? బతకమా? నోరు తెరవాలి. బతుకుతామా? యేసు దగ్గరికి వెళ్తామా? ఎవరిని బతికెత్తాడు? అయిపోయింది సువార్త. ఎవరిని బతికెత్తాడు చెప్పాలి. ఎప్పుడు యేసుకి ఇష్టమైనది చేసిన వారిని మాత్రమే బతికిస్తాడు. హల్లెలూయా. చూసారా? రేపుగా అర్థమవుతుందమ్మా? రేపుగా అర్థమైందా? చక్కగా జీవించండి ఇక నుంచి. మీ అదృష్టం కొద్ది సువార్త జరుగుతుంది ఇక్కడ. దేవుడు చెప్పినట్టు జీవించండి. ఎవరు చెప్పినట్టు జీవించాలి? ఇశ్రాయేలు గారు చెప్పినట్టు జీవించమని చెప్తులేదు. ఎవరు చెప్పినట్టు చెప్పు? యేసు చెప్పినట్టు. ఇప్పుడు మాటలన్నీ ఎవరే? నాయా యేసియా? దేవుని స్తోత్రం. ముగింతున్నాం. ఇప్పుడు చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లే మాటలు చెప్తున్నాను. సరే, యేసు ప్రభు మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? సమాధానము. ఇప్పుడు చెప్పండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన హృదయంలో ఒక సమాధానం ఉంటుంది. అది ఎవరిచ్చారు? హల్లెలూయా. యేసు లేని హృదయంలో కలవరం ఉంటుంది, కానీ యేసు ఉన్న హృదయంలో ఏమీ భయం ఉండదు. అర్థమైందా? ఏమీ భయం ఉండదు. నువ్వు కలవర పడిపోయి, కంగారు పడిపోయి, ఒడిదుడుకు పడిపోతున్నావు అంటే నీకు సమాధానం లేదు హృదయంలో. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును. నన్ను ఎలాగైతే వదిలేశారో కష్టం వచ్చినప్పుడు, ముగింతున్నాం, నన్ను ఎలాగైతే వదిలేశారో కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని అలాగే వదిలేస్తారు. హల్లెలూయా. మీ కూడా ఉంటారనుకోవద్దు, మిమ్మల్ని అలాగే వదిలేస్తారు. కానీ ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయించాను. హల్లెలూయా. నేను ఎవరు వెళ్ళిపోయినా ఎవరున్నా లెక్క చెయ్యను. నాకు ముఖ్యమైనది నా దేవుడే. హల్లెలూయా. మీరు కూడా అలా యేసుక్రీస్తుకి ప్రాధాన్యత ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళని వెళ్ళిపోనివ్వండి. ఏదో పూర్వం ఒక సామెత ఉంది కదా, తుమ్మితే ఊడిపోయే ముక్కు, తుమ్ము రాకుండా ఎంతకాలం చూసుకుంటాడు, తుమ్మితేనేమో ముక్కు ఊడిపోతుంది. అలా ముక్కు లేకపోతే సుఖం కదా, అవునా కదా? చెప్పండి. ఒక ఆయన విగ్గెట్టుకుని కాళ్ళలో పడిపోయాడు, ఇంకొక ఆయన చుట్టట్టుకు లాగాడు, అది విగ్గు, ఆడు వెళ్ళిపోయాడు కిందకి. విగ్గు వల్ల ఎంత ప్రమాదం వచ్చి పడింది చెప్పండి. ఏదో 3 గంటలు 4 గంటలు ఉంటే తలకాయ ఎట్టుకున్న లాగుతుడు కదా. కాబట్టి విగ్గులు పెట్టుకోకూడదు. అర్థమైందా? వింటున్నారా? వినబడుతుందా? ఈరోజు అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఈ లోకాన్ని జయించాడు. ముగింతున్నా. ఎవరి వల్ల జయించాడు? ఎవరి వల్ల? దేవుని వల్ల. చెప్పండి. దేవుని వల్ల లోకాన్ని జయించాడు. లోకాన్ని ప్రేమించాడా? దేవుణ్ణి ప్రేమించాడా? మీరు జయించాలంటే ఎవరిని ప్రేమించాలి? యేసుని ప్రేమించాలి. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. రిపకా గారిని, వారి కుటుంబాన్ని, రాజుని, యోసేపు గారు వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాలను తప్పక దీవించండి. వారు ప్రారంభిస్తున్న వ్యాపారాన్ని కూడా దీవించండి. అన్ని కార్యాలు ఆత్మలో నెరవేర్చండి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ మీతో ఉండే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.